భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 1,82,50,000 ఎస్సీ సబ్ ప్లాన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా కొత్త మామిళ్లవారిగూడెం గ్రామ ప్రజల మధ్య బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించి సామాజిక న్యాయం కోసం విశేష కృషి చేసిన ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అనంతరం కొత్త మామిళ్లవారిగూడెంలో 10 లక్షలతో మంజూరైన సీసీ రోడ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. త్వరలోనే నూతన రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామానికి అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ శ్రీధర్, ఏఈ అక్షిత, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మండల స్పెషల్ అధికారి ప్రదీప్ కుమార్, పంచాయతీరాజ్ మండల అధికారి, మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు, జూపల్లి రమేష్, సుంగవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, మిండా హరి, మామిళ్లవారిగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు, మహిళలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగజీవన్ రావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఈ మండలంలో దళిత వాడల్లో 1,52,00,000 రూపాయల వ్యయంతో శాంక్షన్ చేసినటువంటి ఈ యొక్క పనులను ఈరోజు వారి జయంతి సందర్భంగా ఈరోజు నేను ప్రతి దళిత వాడల్లో శాంక్షన్ చేసినటువంటి పనులకు ఈరోజు నేను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కూడా ఈరోజు నేను చేయడం జరుగుతూ ఉంది. దాని నిమిత్తంగా ఈ మండలానికి వచ్చినటువంటి శాంక్షన్కి ఇచ్చినటువంటి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ఏళ్ల నుండి దళిత వాడల్లో రోడ్లను చూస్తే చాలా అద్భుతమైన పరిస్థితి చూసినాము. వాటిలో మొట్టమొదటి ప్రాథమిక అంశంగా మీకు ఏ బడ్జెట్ కావాలని ముందు అడిగినప్పుడు నాకు ఎస్సీ సబ్ ప్లాన్ ఇవ్వండి సార్ అని ముఖ్యమంత్రి అడిగినాను. దాంట్లో ఒక 10 కోట్ల రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. దానిలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఎక్కడైతే దళిత వాడలు ఉన్నాయో దళిత వాడలన్నిటి కూడా శాంక్షన్ ఇచ్చేసాను. కేవలం ఇంక 2% వరకు మాత్రానికి ఇంకా మిగిలి ఉన్నాయి. అది కూడా నా బడ్జెట్లో క్లోజ్ చేస్తాను. కాబట్టి అక్కడ కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా నేను ఆల్రెడీ రేపు దాన్ని ప్రపోజల్ పెట్టాను. మండలానికి ఒక కమ్యూనిటీ హాల్ లేదంటే ఎక్కువగా దళితులు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ ఎక్కువ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ కూడా నేను కమ్యూనిటీ హాల్స్ కూడా వాళ్ళకి నేను శాంక్షన్ చేపిస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మరి ఒక గొప్పగా ఆలోచన కలిగినటువంటి నాయకులు మరి జగజీవన్ రావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు చేయడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను.